ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పేరు మార్పును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసన. ఒక తరం మారిన ఉప్పర్లో పూర్తికాని రైల్వే బ్రిడ్జ్. మహేశ్వరం పట్టణంలో శ్రీ శివగంగా రాజరాజేశ్వరి ఆలయ ఏర్పాట్లు పరిశీలన. అభివృద్ధి పనులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం హైడ్రా రంగనాథ్. అందరికీ నమస్కారం. ఏదైతే సనత్ నగర్ నియోజకవర్గంలో డాక్టర్ కోటా నీలిమ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ నిరసన కార్యక్రమము మేము చేయబడుతున్నామో దానికి చాలా మంది కాంగ్రెస్ శ్రేణులు అదే విధంగా పబ్లిక్ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ యొక్క సభ తర్వాత సచిన్ సావంత్ గారు ఏఐసిసి సెక్రటరీ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి యొక్క సందేశం తర్వాత మేము ఒక చిన్న పాదయాత్ర కూడా ప్లాన్ చేయడం జరిగింది. బస్తీలలో వెళ్ళి పాంప్లెట్స్ పంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగిందో విబిజీ రామ్జీ చట్టం ఏదైతే తీసుకురావడం జరిగిందో దానికి విరుద్ధంగా పాంప్లెట్స్ పంపిణీ కూడా చేసి ప్రజలకందరికీ అవగాహన కల్పించే ఒక కార్యక్రమం చేయబడుతున్నాము. ఈ యొక్క విబిజీ రామ్జీ చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అది పేదలకు నిరుద్యోగులకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది, యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాక్ట్ హక్కులు కల్పించే ఒక యాక్ట్, ఉపాధి హక్కు కల్పించే ఒక చట్టం ఇది. దాన్ని కాలరాస్తూ ఈరోజు ఆ ఉపాధి ఇచ్చే హక్కుని కూడా తొలగించే ఒక కార్యక్రమము ఈ బీజేపీ ప్రభుత్వము చేస్తుంది. దాంతోపాటు ఇందులో ఎన్నడూ కాంట్రాక్టర్స్ లేవు. ఈసారి కాంట్రాక్టర్స్ ని కూడా కలిపేసి ప్రైవేట్ వ్యక్తులకు బెనిఫిట్ చేసేలా యొక్క బీజేపీ ప్రభుత్వము కార్యాచరణ చేస్తుంది. హక్కులని కాలరాసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుందో దానికి విరుద్ధంగా సికింద్రాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేయబడుతున్నాము. దానికి పెద్ద ఎత్తున మనకు ప్రజలలో కూడా మంచి స్పందన వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. దాంతో పాటు మహాత్మా గాంధీ గారి పేరు కూడా ఈ యొక్క చట్టం నుంచి తొలగించడం జరిగింది. వీళ్ళు ఓన్లీ పేర్లు మారుస్తారు కానీ ఏం డెవలప్మెంట్ ఉండదు. దాంతో పాటు మహాత్మా గాంధీ గారు లోకంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక నేత. వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది పెద్ద నాయకులు నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు వారిని స్ఫూర్తిని తీసుకొని ఎన్నో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. సో మహాత్మా గాంధీ గారి పేరు ఈ యొక్క చట్టంలో ఖచ్చితంగా మళ్ళా తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏదైతే ఈ విబిజీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో అది వెంటనే రద్దు చేసి ఏదైతే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉందో అది కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. సమస్య ఇది గత 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సమస్యను మేము ఇంకా ఓపిక నశించింది కనుక ఈ పాంప్లెట్ రిలీజ్ చేసుకుంటా ఒక 15 రోజులు టైం ఇవ్వదలుచుకున్నాం ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో అధికారుల నిర్లక్ష్యం, ఇది అధికారులు ఎమ్మెల్యే వీళ్ళ నిర్లక్ష్యంతో నడుస్తుంది కనుక ఈ దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని డిసైడ్ అయినాం. మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ తీసుకొని పోయి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా హైవే దిగ్బంధం కోసం సమావేశం కావాలని చెప్పేసి 15 రోజుల కార్యాచరణ డిసైడ్ చేసి ప్రతి వార్డుకి వెళ్తాం, ప్రతి బస్తీకి వెళ్తాం. వాళ్ళందరినీ ఒక యూనిటీ తయారు చేసి ఈ ఫ్లైఓవర్ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ఫైనల్గా ఫ్లైఓవర్ దిగ్బంధం, హైవే దిగ్బంధం, అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. మా ఉద్దేశం ఒకటే, మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ కేటాయించాల్సింది 4-5 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినా 9 కోట్లు 10 కోట్ల బ్రిడ్జిని చేయలేకపోతున్నా అంటే ఆయనను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్తున్నాం. ఇప్పుడు వేసే సామాన్ కూడా ఆయన తీసుకొని పోతుంది, మళ్ళీ రిటర్న్ ట్రక్ తెప్పించి ఆ సామాన్ మొత్తం తీసుకొని పోతుంది. హైవేలో పని చేస్తుంది. హైవేలో 50 కోట్ల పని చేయడానికి నీకు చేతన అవుతుంది, ఇంకా 9 కోట్ల పని క్లియర్ చేయడానికి చేతన అవుతలేదంటే దీని వెనుక ఏ నాయకుడు ఉండు, ఎవరు నడిపిస్తుడు, కాంట్రాక్టర్ని ఎవరు తెచ్చారు? ఈ కాంట్రాక్టర్ను ఆయన అంటే ఏమంటాడు, బలవంతంగా నన్ను చేపించుదా అని చెప్తున్నాయి.
బలవంతంగా చేయించింది అంటే నీకు బలవంతంగా చేసినప్పుడు నువ్వు సాల్వెన్సీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తావు, ఇచ్చినోడు ఎందుకు పనిచేయవు? దీని వెనుక అధికారులు మొత్తం నిర్లక్ష్యం వహిస్తున్నారు కనుక దీన్ని సీరియస్గా ఇమీడియట్గా 2-3 నెలల్లో కూడా పని కంప్లీట్ కావాలి. మేము బాధలు ఓపిక పట్టినంతసేపు పట్టినాము. 17 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు కూడా, మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇమీడియట్గా దీన్ని రివ్యూ చేసి ఇమీడియట్గా ఈ పని కంప్లీట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్. బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయవలసిందిగా కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక గొప్ప పుణ్యక్షేత్రం, ఎంతోమంది 1000 మంది ఇక్కడికి భక్తులు వస్తారు కనుక ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్గనైజ్ చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను, టెంపుల్ అధికారులను మరియు కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ డెవలప్మెంటు, ఈ టెంపుల్కు కావాల్సిన రోడ్లు ప్రభుత్వం తరఫున వేయటం జరిగింది. అదేవిధంగా ఎంట్రెన్స్లో కూడా పార్కింగ్ స్థల ప్రాబ్లంను కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఏదైతే అయ్యప్పల టెంపుల్ ఇక్కడ కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకు ఆల్టర్నేటివ్గా వేరే దగ్గర జాగిచ్చి ఇక్కడ ఈ టెంపుల్కి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా అరేంజ్మెంట్ చేయటం జరిగింది. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుంది కనుక ఈ ప్రోగ్రాంలన్నీ ఘనంగా చేపట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా గ్రామ డెవలప్మెంట్కు దగ్గరగా 70 లక్షల రూపాయలు కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది కనుక అభివృద్ధి కార్యక్రమాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా పార్టిసిపేట్ చేసి అది విజయవంతం. ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు హెచ్ఎండిఏ, బిహెచ్ఎల్, ఇరిగేషన్ అండ్ అట్లనే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా, స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయసముద్రం చెరువును విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు, 120 ఎకరాల చెరువు. ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా, అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో స్థానికంగా ఇక్కడ వీళ్ళ పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే బిహెచ్ఎల్ వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయటము, ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మత్తు పనులో లేకపోతే డీసిల్టింగో లేకపోతే బండు ఫార్మేషన్ బ్యూటిఫికేషన్ పనులకి బిహెచ్ఎల్ కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి మాకు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి బిహెచ్ఎల్ అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు, ఇది క్లియర్గా ఇది కమ్యూనిటీ అసెట్, వాటర్ బాడీ ఇది. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్కి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రెజ్యూరేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ రీచ్ చేయాలన్నా కానీ కూడా దానికి బిహెచ్ఎల్కి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి, వాళ్ళ ఈడీ గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఎవరో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి, అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అనమాట, అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది. సో దాని మీద క్లారిటీ ఇస్తాము. ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా చెప్పారు. తప్పకుండా అది చూస్తాము. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాము. దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాము. ఇది చూసాము, అంతా కూడా మురికి నీళ్లు లోపలికి వస్తున్నాయి, అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ సీవేజ్ రావడంతో చూసాము చాలా చోట్ల ఇన్లెట్స్ దగ్గర గుర్రపు టెక్ అంతా కూడా ఫార్మ్ అయ్యి పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి విపరీతమైన దోమలు, దాంతోపాటు పొల్యూషన్ ఉంది. ఇక్కడ మీకు వాటర్ బాడీస్లో మీకు వచ్చే వాటర్ కూడా క్వాలిటీ చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. దానివల్ల రేపు ముందు క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనం ఈ చెరువుని చేసినప్పుడు సమగ్రంగా అన్ని కోణాల్లో దీన్ని మనం చేస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి రిక్రియేషన్గా, ఒక వాకింగ్ ట్రాకే కాదు,
పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే ఏరియాస్ ఇస్తాము. ప్లస్ దాంతోపాటు పార్కులు, గార్డెన్స్ వస్తాయి. ప్లస్ ఇంతే కాకుండా ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీ లాంటివి కూడా ప్లాన్ చేసి, అంటే సమగ్రంగా ఒక చెరువును డెవలప్ చేయాలంటే అన్ని కోణాల్లో చేయడానికి హైడ్రా అయితే మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఒకవేళ హైడ్రా టేకప్ చేయకపోయినా కానీ ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు చేసినా కానీ వాళ్ళకు వచ్చే ఇతర ఏమైనా అడ్డంకులు లైక్ అవుట్లెట్ నాలా, సర్ప్లస్ నాలా ఉంది, అలుగు దగ్గర ఉండేటట్టు ఆ నాలా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నారు. అది కూడా పరిశీలిస్తాం. పరిశీలించి ఏదైతే కనుక అడ్డంకిగా ఉండి మొత్తం చెరువు అన్నిటి కూడా అలుగులో ఇచ్చి పాడే వరద నీళ్ళకి అది అడ్డుపడుతుంటాయి కనుక అటువంటి ఎంక్రోచ్మెంట్స్ తీస్తాం. కానీ పబ్లిక్ అందరికీ కూడా ఇప్పుడు ఏదో హైడ్రా వచ్చినారు కాబట్టి ఎఫ్టీఎల్ ఉన్న ఇల్లులన్నీ కూలగొడతారనే దాన్ని భ్రమలో ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో కట్టిన ఇళ్ళని జోలికి వెళ్ళట్లేదు హైడ్రా. సో అది చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాం. అంటే ఎవడన్నా మీకు సోషల్ మీడియాలో పెట్టి ఇక వచ్చిట్లరు హైడ్రా కమిషనరు ఇదంతా ఇల్లులంతా గురుస్తారనే దాన్ని నమ్మొద్దు. అది కూడా ముందే చెప్తున్నాం. సో ఇది కానీ అలుగు పారి దాని నుంచి ఎక్కడైతే 1-2 అడ్డం వచ్చే ఉంటాయి, దానివల్ల లక్షల మంది ప్రాబ్లం ఫేస్ చేయదు. అట్లాంటి వాటిని తీసినప్పుడు కూడా వాళ్ళ కంపల్సేషన్ ఆస్పెక్ట్లో కూడా చూసి వాళ్ళ టీడీఆర్ లేదా గవర్నమెంట్ కంపల్సేషన్ ఇచ్చినట్టు కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే వీలైనంత వరకు పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా అందరికీ రేపు మంచిగా చేసేటట్టు ఈ చెరువుని తయారు చేయడానికి హైడ్రా మేము చేస్తాము, లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళ టేకప్ చేసినా మా సహాయ సహకారం అందిస్తాం. రైట్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.